ఈ వెదురు కర్రలతో మేమేమేం పనులు చేస్తామో వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. నేనైతే ఉదయాన్నే కత్తి గుణపం పట్టుకొని అయితే బయలుదేరిపోయాను. అడవికైతే వెళ్తూ ఉన్నాను. చూస్తున్నారు కదా, నా ముందు కనిపిస్తుంది. ఆ అడవి లోపలే నేనైతే వెళ్ళాలి. ఇంకా తెల్లారనే లేదు. మా ఊరి చిన్న వాటర్ ఫాల్స్ ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. చూస్తున్నారు కదా, ఇదైతే వెదురు దుబ్బు అనేసి అంటారు. వెదురు దుబ్బులోనే ఈ కర్రల్ని నేనైతే తీయాలన్నమాట. అడ్డుగా ఉన్న తుప్పల్ని అయితే క్లీనింగ్ చేశాను. క్లీనింగ్ చేసిన తర్వాత తీయడానికైతే స్టార్ట్ చేసేసాను. చూడడానికి సింపుల్గా కనిపిస్తుంది కానీ తీయడానికైతే వామ్మో చాలా కష్టం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, కష్టానికి నేనైతే ఒక్కటైతే తీసానమాట. మా ఊరు చిన్న చిన్న వాటర్ ఫాల్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. ఇదైతే పూర్వకాలం రోకలుగా ఉపయోగించేవారంట. చూస్తున్నారు కదా ఎలా కనిపిస్తుంది. నేనైతే అందులో ఉన్న వేర్లను క్లీనింగ్ చేయడానికి ఆగాను. చూస్తున్నారు కదా, క్లీనింగ్ అయితే చేస్తున్నాను. చాలా స్పీడ్గా అయితే నరకాను అనమాట. ఈ కత్తిని నేనైతే అందులో ఎక్కించాలి. బగబగా మండుతున్న అగ్గిలో పెట్టేశాను. పెట్టిన తర్వాత నేనైతే ఇదిగో తిరిగేలతోనే తిప్పుతూ ఉన్నానమాట. కొంచెం కన్నం అయితే చెయ్యాలి. మరి మీ ప్రాంతంలో దీన్ని ఏమంటారో కామెంట్ అయితే చేయండి. చూస్తున్నారు కదా, ఫైనలీ నేనైతే అగ్గిలో వేడి చేసిన కత్తిని తీసుకొచ్చి నేను అందులో ఎక్కించానమాట. మొత్తం ఎక్కిన తర్వాత 2-3 సార్లు తిప్పి రెండు వైపులు తిప్పి మనం ఎక్కించాలన్నమాట. ఫైనలీ కత్తి ఎక్కించడం అయితే పూర్తయిపోయింది. చూస్తున్నారు కదా, ఎక్కించిన తర్వాత ఆ కన్నంలో ఈ ప్లాస్టిక్ ని అయితే వేయాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా ముక్కలు ముక్కలు చేసి ఆ కన్నంలో వేస్తున్నాను. ఇలా చేయడం వల్ల కత్తి అనేది గట్టిగా పట్టుకుంటుంది అనమాట, ఎప్పటికీ ఊడదు. చూస్తున్నారు కదా, నేనైతే కత్తి కమ్మ అనేది మేమైతే ఈ విధంగా తయారు చేస్తాము. చూడండి, 2-3 సార్లు ఇలా పైకి కిందకి జరిపిన తర్వాత ఆ రబ్బర్ అయితే కొంచెం బాగా కాలుతుంది అన్నమాట. కాలిన తర్వాత కొంచెం వాటర్ అయితే పోయాలి. చూస్తున్నారు కదా, కత్తి అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం చెక్కాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా చెక్కుకోవాలి. పచ్చిగా ఉంది కాబట్టి ఒక 2-3 రోజులు ఎండలో ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత కత్తి అయితే రెడీ అయిపోతుంది. మరి మీ ప్రాంతంలో ఈ కత్తి కమ్మని ఏ విధంగా తయారు చేస్తారో కింద కామెంట్ చేయండి. అలా ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.